M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం అధిక శ్రావణ మాసం 3వ వారం, వరలక్ష్మి శుక్రవారం. ఈరోజు తణుకు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి మండపాక అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి గురించి, జగన్మాత ఆవిడ గురించి మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం తణుకు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి గ్రామం మండపాక అనేటువంటి గ్రామం. ఇక్కడ ఉండేటువంటి ఎల్లారమ్మ అమ్మవారు మా ఇలవేలుపు. ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల దగ్గర నుంచి అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ తల్లి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉదయం 6 గంటల దగ్గర నుంచి 12:30 గంటల దాకా గుడి తలుపులు తీసుంటాయి. ఉదయం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల దాకా తీస్తుంటాయి. ఉదయం పూట మాత్రం పూజ చేస్తారు. ఉదయం 6 గంటల దగ్గర నుంచి 11:30 దాకా వచ్చిన భక్తులకి అందరికీ పూజలు చేస్తారు. తర్వాత 11:30కి ఆఖరి పూజ చేస్తారు. ఆ ఆఖరి పూజ చేసిన తర్వాత వచ్చినటువంటి భక్తులందరూ కూడా అందరినీ వరుస లైన్లో నిల్చోబెట్టి ఆ పూజ చేసి అందరికీ కూడా పువ్వులిచ్చి మంత్రపుష్పం చెప్పి ఆ పువ్వుల్ని అమ్మవారి తల మీద ఒక గిన్నె లాంటి కిరీటం ఉంటుంది, అది లోతుగా ఉంటుంది. దాంట్లో ఈ పువ్వుల్ని ఆ గిన్నె నిండా వేస్తారు. వేసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ఆ అమ్మవారి యొక్క దండకాన్ని చదువుతారు. ఆ దండకాన్ని చదివినప్పుడు ఆ గిన్నెలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా అమ్మవారి పాదాల మీద పడతాయి. ఇది ఇక్కడ గొప్ప విశేషం. అలాగే ఆ దండకం చదివేటప్పుడు ఈ భక్తులు ఇచ్చినటువంటి పుష్పాలు ఆ అమ్మవారి కిరీటం మీద జారి పడుతూ ఉంటే భక్తుల మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అనేటువంటి మాట కూడా ఉంది. అది నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దండం పెట్టుకుంటూ ఉంటే ఆ కిరీటం నుండి పుష్పాలు జల కిందకి రాలుతూ ఉంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అనేటువంటి ఒక సంకేతం మనకు ఆ అమ్మ ఇస్తుంది. తర్వాత ఈ అమ్మవారికి మా చిన్నతనంలో చెప్పేవారు, అమ్మవారికి 3 దినములు వైశాఖ మాసంలో జాతర చేసేవారు. ఆ 3 దినముల లోపల అయిన తర్వాత అమ్మవారికి చనిమిడి, వడపప్పు, పానకము, అరటిపళ్ళ గళ్ళు ఆ లోపల గర్భగుడిలో పెట్టి ఆ గర్భగుడి తాళం వేసేసి 3 రోజుల అనంతరం ఆ తాళం తీసేటప్పటికి భక్తులు ఎదురకుండా ఆ అరటిపళ్ళు ఖాళీ తొక్కలు, ఆ తర్వాత ఖాళీ పళ్ళాలు దర్శనమిస్తూ ఉంటాయని చెప్పేవారు. అది ఆ అమ్మవారి నిదర్శనం. ఈరోజు నాకు ప్రత్యక్షంగా నిదర్శనం ఏంటంటే, నేను ఈ యూట్యూబ్ వీడియోలు తీయడం మొదలుపెట్టి 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఈ వీడియో తీద్దామనుకుంటూ తీయలేకపోతున్నాను. ఈరోజు రావులపాలెం నుంచి ఒక భక్తుడు ఫోన్ చేసి, మీ స్వగ్రామం మండపాక అన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గురించి చెప్తారా అని చెప్పేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పంపడం జరిగింది. దాంతో నాకు అయ్యో, ఈ అమ్మ ఎల్లారమ్మ తల్లి నేనున్నాను అని చెప్పేసి గుర్తు చేయడం కోసం నాకు ఇలా మెసేజ్ పంపించి నాకు జ్ఞాపకం చేసి నాకు ఈ వీడియో తీసి మీకందరికీ తెలియజేయడానికి అవకాశం కల్పించింది. ఇంతకంటే నిదర్శనం లేదు.
అవకాశం ఉన్నంత మట్టికి భక్తులందరూ కూడా మండపాక గ్రామాన్ని తణుకుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండపాక గ్రామాన్ని సందర్శిస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.